యువతి ప్రాణం తీసింది పెళ్లి చూపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటయ్య తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. 3 నెలల క్రితం వెంకటయ్య తండాకు చెందిన తుళ్ళికా శ్రీకి లక్ష్మీదేవిపల్లికి చెందిన బిచ్చాతో పెళ్లి చూపులయ్యాయి. ఇద్దరు ఇష్టపడడంతో ఎంగేజ్మెంట్ చేయాలని 2 కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. అయితే యువతిని గుడికి తీసుకువెళ్లాలని ఓయోకు తీసుకొచ్చాడు బిచ్చా. అంటే గుడికి తీసుకువెళ్తానని చెప్పి ఓయోకు తీసుకొచ్చాడు బిచ్చా. తుళ్ళికా శ్రీని శారీరకంగా లోబర్చుకున్నాడు బిచ్చా. ఈ నేపథ్యం తర్వాత కొద్ది రోజుకి తుళ్ళికా శ్రీని అనుమానిస్తూ వేధించాడు బిచ్చా. పెళ్లి చేసుకోవడం కుదరదు అంటూ తుళ్ళికా శ్రీకి తేల్చి చెప్పేశాడు బిచ్చా. తీవ్ర మనస్తాపం చెందిన తుళ్ళికా శ్రీ ఈ నేపథ్యంలోని ఈ నెల 13న పురుగుల మందు తాకి మరణానికి యత్నించింది. వెంటనే హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది తుళ్ళికా శ్రీ ఒంటిపై పంటితో కొరికిన ఘాట్లు, వేళ్లతో రక్కిన గుర్తులు ఉన్నాయి. బిచ్చాపై కేసు నమోదు చేశారు టేకులపల్లి పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. రక్కిన గాయాలకు సంబంధించి ఆమె శరీరం మీద, కానీ ఆ విజువల్ మేము మీకు చూపించలేకపోతున్నాం. మీ కథనం కూడా కాస్త కలవరపడచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. ఇంకా ఇదిగో అదిగో వాడే బిచ్చా. అతగాడి ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఇతగాడు ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉంటాడట. ఆ కంప్లైంట్ కాపీలో చెప్పుకొచ్చిన సందర్భం. ఒకసారి ఆ కంప్లైంట్ కాపీలో ఉన్న ఆ మాటని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డీటెయిల్గా కంప్లైంట్ కాపీని చదివితే మనకే అర్థమైపోతుంది. నేను అనగా ఇటు రాజేంద్ర అనే వ్యక్తి కంప్లైంట్ కాపీని రాసుకొచ్చారు. మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో తమరితో మనవి చేయమంది ఏమనగా, మా అన్న కూతురు అయిన తుళ్ళిక, ఓకే, ఆ డీటెయిల్డ్ కాపీని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నా. దీంట్లో డీటెయిల్గా వాళ్ళు రాసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి ఇబ్బందులకు గురైంది, ఎందుకు ఆ యువతి తుళ్ళిక బలవన్ మరణానికి పాల్పడింది, బలవన్ మరణానికి ఎందుకు యత్నించింది, ప్రస్తుతం ఇవే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. యువతి ప్రాణం తీసింది పెళ్లి చూపులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకటయ్య తండాలో ఈ విషాదం చోటు చేసుకుంది. అతగాడే బిచ్చా పెళ్లి చూపులు అంటూ ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే 3 నెలల క్రితం వెంకటయ్య తండాకు వచ్చిన తుళ్ళికా శ్రీకి లక్ష్మీదేవిపల్లి మండలం సీతాపురానికి చెందిన బిచ్చాతో పెళ్లి చూపులయ్యాయి. రిమెంబర్, పెళ్లి చూపులు జరిగాయి వీళ్ళిద్దరికి. ఇద్దరు ఇష్టపడ్డారు. దీంతో ఎంగేజ్మెంట్ చేయాలని చెప్పి 2 కుటుంబాలు కూడా నిర్ణయించుకున్నాయి. అయితే యువతిని గుడికి తీసుకువెళ్తానని చెప్పి ఓయోకు తీసుకొచ్చాడు ఆ దుర్మార్గుడు అంటూ ఆ కుటుంబం మండిపడుతోంది. ఇప్పుడు ఆ కుటుంబం ఆవేశంతో రగిలిపోతోంది. తుళ్ళికా శ్రీని శారీరకంగా లోబరుచుకున్నాడు బిచ్చా. ఆ తర్వాత కొద్ది రోజులకి తుళ్ళికా శ్రీని అనుమానిస్తూ వేధించాడు బిచ్చా. పెళ్లి చేసుకోవడం కుదరదంటూ తుళ్ళికా శ్రీకి తేల్చి చెప్పేశాడు బిచ్చా. ఈ నేపథ్యంలోని తీవ్ర మనస్తాపానికి గురైంది తుళ్ళికా శ్రీ. ఈ నెల 13న పురుగుల మందు తాకి బలవన్ మరణానికి పాల్పడింది. వెంటనే హాస్పిటల్కు తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచింది తుళ్ళికా శ్రీ. అయితే తుళ్ళికా శ్రీ ఒంటిపై పంటితో కొరికిన ఘాట్లు, వేళ్లతో రక్కిన గుర్తులు ఉన్నాయట. మరి అది దేనికి సంకేతం? ఆ రోజు ఆ ఓయో రూమ్లో ఏం జరిగింది, ఎందుకు తీసుకువెళ్ళాడు, గుడికి తీసుకువెళ్తానని చెప్పి అక్కడ ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు, ఎటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు, ఆ అమ్మాయిని శారీరకంగా ఎలా హింసించాడు, అసలు ఎటువంటి దాడి చేశాడు, అసలు ఎటువంటి దాడి జరిగింది, మరి ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తుళ్ళికా శ్రీ ఎవరికైనా షేర్ చేసుకున్నారు జరిగిన ఘటనకు సంబంధించి? ఇంతటి దుర్మార్గమా, ఇంతటి దారుణమా? అమ్మాయిలు జాగ్రత్త, మీకే ఈ కథనం. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. పెళ్లి చూపుల పేరుతో వచ్చి ఆ తర్వాత బయటికి తీసుకువెళ్తాను, గుడికి తీసుకువెళ్తాను అని చెప్పి ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పెళ్లి చూపులు అయిన తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత
ఇద్దరు కలిసి చట్టా పట్టా వేసుకుని తిరుగుతున్న సందర్భాలు. బహుశా అందరికీ ఆపాదించడం నా ఉద్దేశం కాదు, కానీ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త. ఇటువంటి దుర్మార్గులు మన చుట్టూతానే ఉంటూ ఉంటారు. మనుషుల రూపంలో ఇటువంటి మానవ మృగాలు మన చుట్టూతానే ఉంటూ ఉంటాయి. ఈరోజు బిచ్చ, లేకపోతే ఇంకో బచ్చ. ఆ తర్వాత ఈరోజు ఈ ఘటన ఆ కుటుంబాన్ని కాదు, ఆ కుటుంబాన్ని ఆవేదనలో పడేస్తుంది అని చెప్పుకోవాలి. కేవలం ఆ కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు, మన సమాజంలో ఒక ప్రశ్నను సంధించింది. మన సంస్కృతి, మన సంప్రదాయాలను పాటిస్తే ఎంత బాగుంటుందో. ఒకప్పుడు పెళ్ళంటే ఏంటి? అఫ్ కోర్స్ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తాం ఆ విధి విధానాలకి. తెరచాటున అంటే ఆ తెర వేసినప్పుడు ఒకరినొకరు చూసుకున్నప్పుడు అప్పుడు అర్థమయ్యేది. ఆ టైం కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి చూపులు అయితే చాలు, ఎంగేజ్మెంట్ కుదిరిపోతే చాలు, అదేదంటారు ఏంటది, ఫోటో షూట్ అట, ప్రీ వెడ్డింగ్ షూట్, ఇలా ఈ పేర్లతో దగ్గరైపోతున్నారు. తర్వాత ఏమైనా జరగడానికి జరిగితే, పెళ్లి కాకుండా జరగడానికి జరిగితే రెండు కుటుంబాలు ఆ భారాన్ని మోయాల్సిందేగా. ఆలోచించే ప్రయత్నం చేయలేమా? ఇప్పుడు ఈ ప్రశ్ననే సంధిస్తోంది. ఈరోజు జరిగిన ఘటన ఈ ప్రశ్ననే సంధిస్తోంది. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇటువంటి ఘటనలు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంత నమ్మకం పెట్టుకుని ఉంటారు. ఎంగేజ్మెంట్ అంటే ఆ పిల్లకి మనదైపోయినట్టే, ఆ పిల్లాడు మనవాడైపోయినట్టు అని చెప్పి అనుకున్నట్టే కదా దాదాపుగా. ఒకవేళ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. అటువంటిది నమ్మకాలు పోతున్నాయా? పిల్ల మనదే, పిల్లవాడు మనవాడే అని చెప్పి ఒకరినొకరు అనుకుంటారు కదా. ఆయనంత మాత్రాన్ని ఇద్దరిని కలిపి పంపించాలా బయటికి? పెద్దవాళ్ళు వెళ్ళవలసిన అవసరం లేదా? పెళ్లికి ముందే వాళ్ళని పంపించాలా? ఈరోజు ఆ ఘటనే కదా, ఈరోజు అటువంటి ఘటనే కదా. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అయిపోయింది, గుడికి తీసుకువెళ్ళి. ఎంత దుర్మార్గం ఇది, ఎంత దుర్మార్గం. ఈరోజు ఆ చూడని కుటుంబం గోడ పెడుతోంది. గుడికి తీసుకువెళ్తానని చెప్పి చేసిన పని ఆ వెధవ పనదా? అదేనా? ఎంతమంది మీద ప్రశ్నలు సంధిస్తోంది. ఇటువంటి దుర్మార్గులు సమాజంలో ఉంటున్నారు. వీళ్ళని జాగ్రత్తగా, అందుకే అంటారు పెళ్లి చేసే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పి. అంటే 7 తరాలు చూడమని అంటే అర్థం వాళ్ళ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలని చెప్పి. అమ్మాయిలకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి తల్లులు. ఎందుకంటే ఇటువంటి దుర్మార్గులు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. స్టైల్గా అందంగా ఉన్నాడని చెప్పి మీరు కానీ వాడి వలలో పడ్డారు. వాళ్ళు ఆ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు, పెళ్ళొద్దంటారు, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. వేరే పెళ్లి చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎటువంటి దుర్మార్గాలకైనా పాల్పడచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత మీతో ఉంటారు నమ్మకం ఉంటుందా? ఇటువంటి దుర్మార్గులు పెళ్లి కాకముందే పడక సుఖం కోరుకునేటువంటి దుర్మార్గులు రేపు పెళ్ళైన తర్వాత మీతో ఉంటారా? ఫోన్ కాన్వర్సేషన్స్ కూడా ఆలోచించండి. ఒక మనిషిని చదివే ప్రయత్నం చేయండి. ఐ రీటరేట్ మై వర్డ్ అగైన్. ఒక మనిషిని చదివే ప్రయత్నం చేయండి. అతగాడి లక్ష్యం ఏంటి? వాడికి కావాల్సింది లైంగిక సుఖమా, లేకపోతే జీవితాంతం కలిసి నడవగలిగే మనసా? ఒక్కసారి ఆలోచించండి. డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేరుగా ఖమ్మానికి వెళ్తున్నాను. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటోంది? ఆ బిచ్చ దొరికాడా? సచిన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం వెంకటతండ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి తులికా శ్రీ అనే యువతి ఈ నెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. అయితే గత వారం రోజులుగా చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నటువంటి తులికశ్రీ గత కొద్దిసేపటి క్రితం యశోద ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం టేకులపల్లి మండలం వెంకటతండకు కూడా తీసుకొచ్చి అంత్యక్రియలకు అటు కుటుంబ సభ్యులతో కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి తులికశ్రీ ఆత్మహత్య యత్నానికి ప్రేరేపించిన ఘటనకు సంబంధించినటువంటి వివరాలు పరిశీలిస్తే గత 3 నెలల క్రితం అటు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం గ్రామానికి చెందినటువంటి బానోతు బిచ్చ అనే యువకుడు ప్రస్తుతం అతను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసినట్టు మనకు సమాచారం అవుతుంది. తనకు అత్యధిక మొత్తంలో సంపాదన ఉంటుంది అని చెప్పి
అటు వెంకటచేతనకు చెందినటువంటి తులికశ్రీ కుటుంబానికి పరిచయం అయ్యాడు. భానుతు కిషన్ అనే ఒక మధ్యవర్తి ద్వారా మీ అమ్మాయి నచ్చిందంటూ కూడా సంప్రదింపులు జరుపుతామంటూ కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడుతుంటూ కూడా మొదట చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత తానే స్వయంగా ఇంటికి వచ్చి తులికశ్రీని చూశాడు, తులికశ్రీని తనకు నచ్చిందని చెప్పాడు. ఆ తర్వాత ఏదైనా సరే కట్న కానుకలు కావచ్చు, ఇతరత్ర ఏదున్నా కానీ ఎంగేజ్మెంట్ లో మాట్లాడుకుందాం, త్వరలోనే పూలు పండ్లు పెట్టుకుందామంటూ కూడా భానుతు బిచ్చి ఆ కుటుంబాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల కొద్ది కాలం క్రితం మాత్రం తాను ఒక ఫంక్షన్ కి వెళ్తున్నాము, గుడికి వెళ్తున్నాము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే పని ఒకటి ఉంది, కుటుంబ సభ్యులందరం కలిసి వెళ్తున్నాము, అదేవిధంగా తులికశ్రీని కూడా కుటుంబ సభ్యులకు పరిచయం చేయాల్సి ఉందంటూ కూడా గత కొద్ది కాలంగా నమ్మిస్తూ వచ్చినటువంటి సదరు బిచ్చి అనే యువకుడు కుటుంబాన్ని పూర్తిగా నమ్మించాడు. త్వరలోనే పెళ్లి చేసుకుంటారని చెప్పాడు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పానని, త్వరలోనే పెద్దలు వచ్చి కూడా మాట్లాడతారని చెప్పారు. పరస్పరం ఆ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లికి ఎంగేజ్మెంట్ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఒక రోజు వచ్చినటువంటి బిచ్చ ఆ అమ్మాయిని పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తాను, గుడికి తీసుకెళ్తాను అని చెప్పి ఓయో రూమ్ తీసుకెళ్తే మనకు సమాచారం అవుతుంది. ఆ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని తులికశ్రీని ఆ తర్వాత అనుమానం పేరిట అనేక విధాలుగా వేధించినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. గత కొద్ది సేపు క్రితం కుటుంబ సభ్యులతో కూడా ఆర్టీవీ పూర్తి స్థాయిలో విషయంపై ఆరా తీసింది. అనేకమైనటువంటి సంచలన విషయాలు కూడా వెలికి వచ్చాయి. ప్రధానంగా తులికశ్రీ ఒంటిపై సదరు బిచ్చ అనే యువకుడి పంటిఘాట్లు కావచ్చు, ఇతరత్ర రక్కినట్టు గీరినట్టు కొన్ని అచ్చులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ మార్టం కూడా పూర్తయింది. తులికశ్రీకి ఆమె మృతదేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. కేసు నమోదు చేశారు, దర్యాప్తు ఉదయ్ ఒక్కసారి నేను ఇక్కడ పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఉదయ్, ఈ ఘటన ఎప్పుడు జరిగింది, మరి ముఖ్యంగా ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత లేకపోతే పెళ్లి చూపులు ఎప్పుడు జరిగాయి, ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది, జరిగిన తర్వాత ఎప్పుడు ఓయో రూమ్ కి తీసుకెళ్ళడం జరిగింది, ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అండ్ అలాగే పాల్పడిన తర్వాత ఎప్పుడు రిజెక్ట్ చేశాడు? ఎందుకంటే ఇవన్నీ బహుశా ఈ మధ్య కాలంలో దాదాపు 2-3 నెలల్లోనే జరుగుతున్న క్రమాలు. పెళ్లికి సంబంధించి ఎక్కువ టైం ఇవ్వట్లేదు, ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. అటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, దానికి సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? సచిన్, సరిగ్గా 3 నెలల క్రితం భానుతు కిషన్ అనే ఒక మధ్యవర్తి ద్వారా, అంటే అటు యువతి కుటుంబానికి చాలా పరిచయస్తుడుగా ఉన్నటువంటి వ్యక్తి భానుతు కిషన్, అతనికి స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి భానుతు బిచ్చ. సో బిచ్చాను కిషన్ కుటుంబానికి పరిచయం చేస్తాడు, తులికశ్రీకి పరిచయం చేస్తాడు. అతను మంచి ఉద్యోగి, బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాడు, మంచి వేతనం వస్తుంది, 6 అంకెల జీతం వస్తుంది, అమ్మాయిని బాగా చూసుకోగలుగుతాడు, ఇది మంచి సంబంధం అంటూ భానుతు కిషన్ అనే ఒక మధ్యవర్తి ఆ కుటుంబానికి బిచ్చాని పరిచయం చేయడం జరుగుతుంది. బిచ్చా కూడా అమ్మాయి నచ్చింది, త్వరలోనే ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందామంటూ కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తాడు. వారి తల్లిదండ్రులతో మాట్లాడుతారు, అదేవిధంగా యువతి తల్లిదండ్రులు కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఒకవైపు 6 అంకెల జీతం, మంచి అందగాడన్న ఒక ఆలోచనతో అటు తులికశ్రీ తల్లిదండ్రులు కూడా ఒప్పుకుంటారు. కట్నం పెద్ద ఎత్తున డిమాండ్ చేసినప్పటికీ ఖచ్చితంగా వ్యవసాయం చేస్తూనే అప్పు చేసినా సరే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు, అత్తగారింటికి పంపాలనుకుంటారు. కానీ ఈలోపే ఈ విషాదాంతం అంతా కూడా జరిగిపోయిందని చెప్పుకోవాలి. సరిగ్గా కొద్ది రోజుల క్రితం, సరిగ్గా 2 వారాల క్రితము బిచ్చా ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయిని గుడికి తీసుకెళ్తున్నాం, ఫంక్షన్ ఉంది, కుటుంబ సభ్యులంతా కూడా కలిసి ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నాం, గుడికి వెళ్తున్నాం అని చెప్పి ఆ అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులను ఒప్పించి ఆ అమ్మాయిని నేరుగా ఇంటికి వచ్చి తీసుకెళ్తాడు. ఆ తర్వాత సుమారు ఒక రోజు రాత్రంతా ఆ యువతిని తన దగ్గరే ఉంచుకున్నటువంటి బిచ్చ ఆ మరుసటి రోజు ఉదయం తీసుకొచ్చి తులికశ్రీని ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్తాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ముభావంగా ఉన్నటువంటి తులికశ్రీని తల్లిదండ్రులు కూడా అడుగుతారు, ఏంటి ఏమైనా ఇబ్బంది ఉందా అనే అంశంపై తులికశ్రీతో కూడా చర్చించడం జరిగింది. కానీ ఎటువంటి ఇబ్బంది లేదు, బావ నన్ను చాలా బాగా చూసుకున్నాడు, బావ చాలా నన్ను ప్రేమిస్తున్నాడు, నేను కూడా బావని ప్రేమిస్తున్నాను అంటూ త్వరలోనే పెళ్లి కూడా ముహూర్తం కూడా ఖరారు చేసుకుని ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుందాం అనుకుని కూడా కొంత సన్నిహితంగా ఉన్నట్లు కూడా తల్లిదండ్రులతో తులికశ్రీ చెప్పడం జరిగింది. అయితే ఈ విషాదంతం ఈ స్థాయి వరకు చేరుకుంటుందని తల్లిదండ్రులు కూడా ఊహించలేకపోయారు. తర్వాత తులికశ్రీ యొక్క మొబైల్ ఫోన్ తీసుకున్నటువంటి బిచ్చ ఆమె యొక్క కన్వర్జేషన్ చాటింగ్, తన స్నేహితులతో కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ క్లాస్మేట్స్ తో చేసినటువంటి చాటింగ్స్ ను బిచ్చ పదే గమనించడం, ఆమె వాట్సాప్ కన్వర్జేషన్ లో కొంతమంది వ్యక్తులతో సదరు తులికశ్రీ సన్నిహితంగా ఉన్నట్లు, పూర్తిగా సంభాషణ జరిపినట్లు కొన్ని మెసేజ్లను గమనించినటువంటి బిచ్చ తనపై అనుమానంతో చేసుకునే అమ్మాయిపై అనుమానంతో అనేక విధాలుగా చిత్రహింసలకు గురి చేశాడు. నువ్వు వేరే ఒకరితో కొంతమందితో ఆల్రెడీ వ్యవహారం నడిపించావు, ఇక నీకు నాకు సెట్ కాదు, ఇక మన ఇద్దరి మధ్య పెళ్లి అనే 2 అక్షరాలు మన ఇద్దరి మధ్య దరిచేరు అనే ఒక తేల్చి చెప్పడంతో బిచ్చ వ్యాఖ్యలతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చెందినటువంటి తులికశ్రీ నెల 13వ తేదీన పురుగుల మందు తాగి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య యత్నానికి అయితే పాల్పడింది. ఆ తర్వాత వెంటనే ఆమెను యశోద ఆసుపత్రికి తరలించారు, ఆమెకు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. దాదాపు కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కూడా కన్న కూతురిని కాపాడుకునేందుకు ఇద్దరు తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద ఎత్తున శ్రమించారు. కానీ వారి ఆశలన్నీ కూడా నెరవేరలేదు. నిన్న ఆ అమ్మాయి చికిత్స పొందుతూనే కన్ను మూయడంతో ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. ఆ ఊరు అంతా వచ్చి ప్రస్తుతం ఆ కుటుంబానికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తుంది, వారి కన్నీరు తుడిచే ప్రయత్నం చేస్తున్నారు.
తెలుస్తుంది. 19 ఏళ్ల వయసు ఉన్నటువంటి తులికశ్రీకి చిన్న వయసులోనే పెళ్లి చేద్దామని నిశ్చయించుకున్నాం. ఎందుకంటే ఒకవైపు కుటుంబ భారం వేయలేకపోతున్నాం, మరోవైపు ఆ అబ్బాయి కూడా మంచివాడు, అందంగా ఉన్నాడు, 6 అంకెల జీతం వస్తుంది అన్నటువంటి ఒక ఆశతో ఆలోచనతోనే అటు బిచ్చాకు ఇచ్చి తులికశ్రీని ఇచ్చి వివాహం చేద్దామని చెప్పి నిశ్చయించుకున్నట్లు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. కానీ ఇంతలోపే ఈ పరిస్థితి వస్తుందని తాము ఊహించలేకపోయామని తల్లిదండ్రులు చెప్తున్నారు. సచిన్, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి టేకులపల్లి పోలీసులు కూడా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. ప్రస్తుతం మనకున్నటువంటి తాజా సమాచారం ప్రకారం బిచ్చాను టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతోంది. సచిన్, రైట్. ప్రస్తుతం బిచ్చా కావచ్చు, లేకపోతే మెరడిగా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఎవరైనా అదుపులోకి తీసుకోవడం జరిగింది. బిచ్చా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? పోలీసులు అదుపులో ఉన్నాడా, లేకపోతే ఇంకా ఎంక్వైరీ జరుగుతోందా? ఉదయ్, తులికశ్రీ ఆత్మహత్య యత్నం తర్వాత బిచ్చా ఎప్పుడు కూడా తెర మీదకి రాలేదు. కేవలం ఫోన్ ద్వారా తులికశ్రీతో చాటింగ్ చేసినట్లయితే మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. అంత్యక్రియల్లో బిజీగా ఉండడంతో పూర్తి విషయం అయితే బయటకు రాలేదు. ప్రస్తుతం పోలీసులను కూడా సంప్రదించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ప్రస్తుతం బిచ్చా కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తే కానీ బిచ్చా కూడా అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం బిచ్చాను టేకులపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును మరింత లోతుగా చేసినట్టు మనకు సమాచారం అవుతుంది. ఖచ్చితంగా తులికశ్రీ మరణానికి న్యాయం జరగాలని ప్రస్తుతం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా తులికశ్రీ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా బిచ్చా ఇదే విధంగా కొంతమంది అమ్మాయిలతోటి సన్నిహితంగా మెలగడం, వారిని పెళ్లి చేసుకుంటామని చెప్పి మాయమాటలు చెప్పడం, ఆ తర్వాత నాకు సెట్ అవ్వదంటూ హ్యాండ్ ఇవ్వడం, ఇలాంటి ఘటనలకు గతంలో కూడా బిచ్చా పాల్పొన్నట్టు మనకు సమాచారం. సచిన్, రైట్. ప్రస్తుతం యువతి తల్లిదండ్రులు కావచ్చు, యువత కుటుంబం కావచ్చు, ఏమంటుంది అంటే ఏమైనా చెప్పుకొచ్చిందా? లేదు నా మీద ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డాడో, లేకపోతే ఎటువంటి ఇబ్బంది వాతావరణం గురి చేశాడో ఏమైనా చెప్పిందా ఇంట్లో తులికశ్రీ? మరణానికి ముందు కూడా ఏ విషయాన్ని కూడా ఇంటిలో కుటుంబ సభ్యులకైతే చెప్పలేదు. కానీ మెజిస్ట్రేట్ మరణ వాంగ్మూలం సమయంలో మెజిస్ట్రేట్ దగ్గర ఆమె కీలక విషయాలు వెల్లడించడం మనకు సమాచారం అవుతుంది. అయితే అంతర్గతంగా జరగాల్సినటువంటి ప్రక్రియ కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా కుటుంబ సభ్యుల వద్దైతే లేదు. కానీ ఖచ్చితంగా స్పష్టంగా వాట్సాప్ కన్వర్జేషన్స్ తో మనం పోల్చి చూస్తే ఖచ్చితంగా బిచ్చా తులికశ్రీని పదే పదే అనుమానించడం అయితే జరిగింది. గతంలో కొంతమందితో, ఇద్దరు యువకులతో సన్నిహితంగా తులికశ్రీ ఉన్నట్లు అతని సంభాషణలో మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో దర్యాప్తు ముగిసిన తర్వాతనే పూర్తి విషయాలు వెల్లడించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 12 భవిష్యత్తు దూరమైంది. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని తులికశ్రీ మరణం మాత్రం ఆ గ్రామంలో తీవ్రమైనటువంటి విషాద ఛాయలైతే నిలిపింది. ఒకవైపు పెళ్లి చేసి అత్తగారింటికి పంపాల్సినటువంటి తరుణంలో ఇలా కాటికి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుందని తాము ఎప్పుడు ఊహించలేదు. ఇటువంటి పరిస్థితి ఏ ఆడబిడ్డకు రావద్దంటూ కూడా ప్రస్తుతం తులికశ్రీ తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కూడా ఆవేదనగా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సచిన్, రైట్. ఉదయ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? పోలీసులు ఏమంటారు? ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు? మనకు అందుతున్న సమాచారం ప్రకారం 108 BNS యాక్ట్ కింద ప్రస్తుతం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బిచ్చాపై కేసు అయితే నమోదు చేశారు. ఇతరత్ర మధ్యవర్తిత్వం వహించినటువంటి భారత కిషన్ అనే ఎవరు ఆ వ్యక్తి గురించి కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం చేసి తీరుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా ప్రస్తుతం తులికశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఖచ్చితంగా మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాల్సినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా లోతైన దర్యాప్తు చేయాల్సినటువంటిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కూడా పోలీసులను రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ఘటన మాత్రం తీవ్ర విషాద ఛాయలైతే నిలిపి ఒకవైపు ఊరంతా వచ్చి ప్రస్తుతం తులికశ్రీ అంత్యక్రియలు అయితే పాల్గొంటుంది. కన్నీరు మున్నీరుగా ఊరంతా కూడా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సచిన్, రైట్. ఉదయ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. ఇటు పిటిషన్ కి సంబంధించి కంప్లైంట్ కాపీ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఒకసారి కంప్లైంట్ కాపీలో ఏముందనేది నేను చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ శ్రీత గౌరవనీయులైన టేకులపల్లి ఎస్ఐ గారికి నమస్కరించి రాయినది అంటూ, ఇటు బహుశా వాళ్ళ అన్నయ్య అనుకుంటా, నేను అనగా రాజేందర్ 37 సంవత్సరాలు, లంబాడ వృత్తి, వ్యవసాయం అంటూ ఆ డీటెయిల్గా చెప్పుకొచ్చి టేకులపల్లి మండలం తమతో మనచేవింది ఏమనగా, మా అన్న కూతురు అయిన తుల్లిక వేపలగడ్డనందుగల అబ్దుల్ కలాం కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత 3 నెలల క్రితం మా అన్న కూతురికి సీతారాంపురం గ్రామం లక్ష్మీదేవిపల్లి మండలంకు చెందిన బానోతు బిచ్చా సన్ ఆఫ్ ఒక పేరును అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వృత్తి ఎయిర్పోర్ట్ ఉద్యోగిగా మాట్లాడుకున్నాము. అయితే సదరు బిచ్చ మా ఇంటికి వచ్చి తనకి మా అమ్మాయి బాగా నచ్చింది, వివాహం చేసుకుంటానని చెప్పి అమ్మాయి తుల్లికను తన వెంట విజయవాడ, భద్రాచలం, కొత్తగూడెంకు ప్రాంతాలకు తీసుకొని పోవడం జరిగింది. అయితే తర్వాత నుంచి బీటెక్ చేస్తున్న వేరే అబ్బాయితో నువ్వు ఫోన్, SMS చేస్తున్నావని అమ్మాయిని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. తేదీ 13/8/2025 ఉదయం సమయంలో ఏదో ఒక పేరును అక్కడ మెన్షన్ చేసి అక్కడ సంస్కరణలకు నా కుటుంబ సభ్యులను అందరం వెళ్ళినాము. మా అన్న కూతురు తుల్లిక ఒకటి మా ఇంటి వద్ద ఉన్నది. సాయంత్రం అంచనా 3:30 ప్రాంతంలో బిచ్చా మా అన్న కొడుకు శ్రీవర్ధన్కు ఫోన్ తులిక స్పాట్ గడ్డ ముందు తాగిందని వెళ్ళి చూడమని చెప్పగా వెంటనే
తను డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందంటూ కూడా ఆ పిటిషన్లో మెన్షన్ చేసుకొచ్చిన సందర్భం. ఈ క్రమంలో ఆ కుటుంబం రియాక్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తులిక బాబాయ్ రియాక్ట్ అయ్యాడు. ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్టీవీతో. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. కిషన్ అనే అబ్బాయి ఈ సంబంధాన్ని తీసుకొచ్చిండు. తను ఈ అబ్బాయి మంచోడు. అంతకుముందు ఇక్కడ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత కూడా ఆ అమ్మాయిని లాస్ట్ చిట్ట చివరి కార్డులు ప్రింట్ అయ్యేసరికి అమ్మాయి వద్దని వెళ్ళిపోయింది. ఈయన ఒక 5-6 ఇలానే మోసం చేసుకుంటూ తిరుగుతుండు. అయితే ఈయన గారు అంతకుముందు మా కుటుంబంలో పరిచయం కారణము భానోత్ కిషన్ రాకపోతే ఈ దుస్థితికి రాలేము. అయితే వారు ఈ సంబంధం తీసుకొచ్చారు. ఈ అబ్బాయి బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉద్యోగి అని చెప్పారు. ఉద్యోగి అబ్బాయి పేరేంటి? భానోత్ బిచ్చా సన్నాపు వాగ్య. ఆయన సీతారాంపురం రూప్లతండకి చెందిన లక్ష్మీదేపల్లి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు. అయితే నేను రోజు అమ్మాయి ఎప్పుడైతే కాంటాక్ట్ అయిందో ఆ కాంటాక్ట్ అయిన తర్వాత వారు ఈ ఫోన్లు మాట్లాడడము, చాటింగ్లు చేసుకోవడము ఈ రోజు జరుగుతూ ఉండే. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారు వచ్చి తర్వాత అమ్మాయికి ఫోన్ చేయడము, కాల్ చేయడం, మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత మా 4 అన్నదమ్ముల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే కుటుంబం నచ్చింది, మాకు ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి సంబంధం కావాలని నచ్చజెప్పారు. మమ్మల్ని బోల్తా కొట్టించారు. 31వ తారీఖు మా అన్నయ్య బాబు బర్త్డే చేస్తామని, మాకొక్కడే బామ్మర్ది, వాడు చిన్నోడు, వాడు ఇంటర్ మదిరాలో చేస్తుంటే మేము ఆడికి వెళ్ళి మేము బర్త్డే చేసి వస్తాం అని గత 2 రోజుల ముందుండి తనకు అమ్మాయికి ఫోన్ చేయడము, అమ్మాయితో తల్లిదండ్రులకు ఒప్పియమని చెప్పడము, అదేవిధంగా మా అన్నవదీయులకు ఇద్దరికి ఫోన్ చేసి చెప్పడము, లేదు మేము పంపాము, కార్యక్రమం ఏం కాకముందు మేము పంపిస్తే అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు అని చెప్పేసరికి, లేదక్క ఏదైనా నేను చేసుకునేవాడిని, ఏదైనా నేను చూసుకునేటోడిని కాబట్టి ఇలాంటి సంబంధం నేను కుదుర్చుకున్నాను కాబట్టి కట్నానికి నేను ఆశపడట్లేదు, కానీ నేను వచ్చాను అర్థం చేసుకోండి అని చెప్పి ఫోన్లో చెప్పిన తర్వాత కూడా ఇంటికి వచ్చి నమ్మబలికించి మా అమ్మాయిని తీసుకెళ్ళి 31వ తారీఖు పొద్దున 9:30 ఆ టైంకి తీసుకెళ్ళి రాత్రి 1:30కి వచ్చారు. రాత్రి 1:30కి వచ్చారు. ఏమైంది ఏంటి అనేది అమ్మాయి ఏం చెప్పలేదు. తర్వాత 3వ తారీఖు ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పారు. ఎంగేజ్మెంట్ చేసుకుందాం అంటే సరే అని చెప్పాము. అయితే నాకు కుదరట్లేదు, నువ్వు 3వ తారీఖు ఏమైందిరా అంటే కుదరట్లేదు, మేము నాకు బిజీ వర్క్ ఉంది, నాకు అర్జెంటుగా నాకు లీవులు ఏర్పాటు అవ్వట్లేదు, లీవులు మాకు శాంక్షన్ చేసి, అంతకుముందు నేను చాలా బోల్తబడి ఉన్నా, అమ్మాయిని ఏదో చేసి ఉన్నా ఇదని చెప్పుకొచ్చాడు. వారు మళ్ళా 8వ తారీఖు అంటే రాఖీ ముందు రోజు, శ్రావణ శుక్రవారం ఏదో ఉండే వరలక్ష్మి వ్రతం రోజు ముందు, అది 4-5 రోజుల ముందు ఇదే ప్లాన్ చేసిండు. మళ్ళీ అంతకుముందు బర్త్డే చేస్తా అన్నాడు కదా, ఏ విధంగా అయితే బర్త్డే చేస్తా అని 2-3 రోజుల ముందు ఫోన్ చేసిండో, ఇప్పుడు కూడా రాఖీ ముందు కూడా వరలక్ష్మి వ్రతం ముందు ఒక 4-5 సార్లు కూడా ఇలానే ఫోన్ చేసి ఇలానే మాట్లాడి, నేను చేసుకునేటోడిని, ఇబ్బంది ఏం లేదు, ఇప్పుడు ముహూర్తాలు లేవు కాబట్టి నేను ఎంగేజ్మెంట్ ఏమి చేసుకోవట్లేదు, కానీ అమ్మాయిని మేము గుడికి వెళ్తున్నాము, పూజ చేసుకొని వస్తామని తీసుకెళ్ళి, అదే ఇప్పుడు రాఖీ అంటే 8వ తారీఖు 12 గంటలకు తీసుకెళ్ళి, మరి మరుసటి రోజు నైటు తెల్లారి అంటే 10వ తారీఖు తెల్లారి అంటే 2ంటికి ఆ టైంకి ఇంటికి తీసుకొచ్చారు. ఆ ఇంటికి కూడా ఆటోలో ఇక్కడ పడేసి వెళ్ళిపోయిండు. ఏం జరిగిందంటే అనేది అమ్మాయి మాకు చెప్పలేదు. మరి తర్వాత వాళ్ళు వాట్సాప్ చేసుకోవడము, ఈ చాటింగ్ చేసుకోవడము, ఇది మాట్లాడుతున్నాం, తీసుకొని పోయిండు, మళ్ళీ ఇక్కడ పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఏంటి అనేది అందువల్ల ఏం లేదక్క, ఆమెకు హెల్త్ బాగాలేదు, కొంచెం చూసుకోండి అని చెప్పి